ఫ్యాక్షన్ కు రియల్ రూపమే ఇప్పుడు మీరు చూడబోయే కథనం. వారసత్వ ఫ్యాక్షన్ తో పాటు నమ్ముకున్న అనుచరగణాన్ని కాపాడుకోవడం, ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకి అండగా నిలబడటం, అధినేతలకు విశ్వాసంగా ఉండటం వంటి ఎన్నో కారణాలు అక్కడి పాలిటిక్స్ లో ఉన్నతంగా కనిపిస్తాయి. అందుకే ఏ పార్టీ అయినా అక్కడి నాయకత్వానికి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నతిని కల్పిస్తుందంటే విశ్వసించక తప్పదు. ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ దాకా రూపు మార్చుకున్న ఆ గడ్డ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పతాక శీర్షికల్లోనే ఉంటుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఇది, ఎవరా పొలిటీషియన్స్? లెట్స్ వాచ్. ఫ్యాక్షన్ అయినా రాజకీయమైనా దేనికి తగ్గకుండా సమర శంఖం పూరించే గడ్డ జమ్మలమడుగు. ఉమ్మడి కడప జిల్లాలో బాంబుల గడ్డగా గుర్తింపు పొంది అనేకమైన సంచలనాలకు నాంది పలికిన జమ్మలమడుగు ఇప్పుడు రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇక్కడ పార్టీలు ప్రభావం చూపడం తక్కువే గాని నేతల ప్రాబల్యమే అధికంగా ఉంటోంది. అది ఈనాటి మాట కాకపోయినా వారసత్వ ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వస్తున్న చాన్నాళ్ల మాటగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయాల్ని పార్టీలని నేతలే శాసిస్తారంటే నమ్మక తప్పదు. పల్లె సీమల్లో ఇప్పటికీ వర్గ ప్రభావం కొనసాగుతుండటం ఈ ప్రాంతం ప్రత్యేకత. రాష్ట్రంలో మరెక్కడా లేని నేతల విశ్వసనీయతకు అనుబంధంగా ఇక్కడి అనుచరగణం కొనసాగుతూ వస్తుందంటే అక్కడి నేతల పనితీరు ఏ విధంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇక ఇప్పటి సమకాలీన రాజకీయ వ్యవస్థను ఓసారి పరిశీలిస్తే అనేక సంచలనాలకు వేదికవుతోంది. అధికార కూటమికి బలమైన స్థానం జమ్మలమడుగు. ఎందుకంటే రాష్ట్రంలోనే కనీస బలగం లేని బీజేపీకి జవసత్వాలు పోసింది జమ్మలమడుగు. ఇక్కడి నుంచే ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేగా అప్పటి అధికార వైసీపీ అభ్యర్థిపై బంపర్ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ బీజేపీ బలమంతా ఆ బలగమున్న కుటుంబానిదే కావడంతో గెలుపు సునాయాసమైందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వారసత్వంతో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి భావాలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవగుడి భూపేష్ రెడ్డి ఇప్పుడు కథానాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. కడప జిల్లాలో కొమ్ములు తిరిగిన సీనియర్లు ఎంతో మంది ఉండగా నారావారి కుటుంబం దేవగుడి వారసుడికే జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి అతిపెద్ద సాహసానికి తెరతీసింది. దీని వెనక పెద్ద వైవిధ్యమే ఉందని రాజకీయ పరిశీలకులు లెక్కలు వేసుకుంటున్నారు. కడప జిల్లాలో ఉంటున్న 7 నియోజకవర్గాల నుంచి సీనియర్లు వరదరాజులు రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డి వంటి వారు ఎంతో మంది ఉండగా జిల్లా పదవి భూపేష్ కు దక్కింది. ఈ సందర్భంలో జిల్లాలోని సొంత పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తెచ్చుకొని వారందరినీ కలుపుకుపోవటం అన్నది మాత్రం చిన్న విషయమైతే కానే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల కుర్రాడైన భూపేష్ చెప్పే మాటలు మేం వినాలా అనే భావన కొంతమంది సీనియర్లతో ఉండొచ్చు. కానీ ఇక్కడ అలాంటి భేషాజాలకు తావుండకపోవచ్చనే వైనం కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే జిల్లాపై పూర్తి ఫోకస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు యువ మంత్రి లోకేష్ పెట్టడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గడ్డపై స్వారీ చేయాలనే బలమైన వాంఛతో తండ్రి కొడుకులు ఉవ్విల్లూరుతున్నారట. అందుకే పాత కాపులకు స్వస్తి చెప్పి కొత్త భావాలు కలిగిన యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. అంతేకాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో విభిన్న విలక్షణ రాజకీయ నేత అయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయానా బాబాయ్ కాబట్టి టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్ తో పాటు జిల్లా ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలిపై లేచే దీశాలి కూడా ఆదినే. అందుకే యువకుడైనా భూపేష్ అధ్యక్షుడిగా ఉంటే వెనకుండి ఆదినారాయణ రెడ్డి పాలిటిక్స్ నడిపిస్తారనే ఉద్దేశం టీడీపీకి ఉండొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మూడు తరాల వారసత్వ రాజకీయాల్లో 3వ తరం నేత చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారెడ్డి ఉరఫ్ దేవగుడి భూపేష్ రెడ్డి. ఈ యువ నాయకుడికి టీడీపీ అందించిన జిల్లా అధ్యక్ష పదవి పూలబుట్ట అయితే కానే కాదు. ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నట్లు కాకాలు తీరిన యోధులు ఉండనే ఉన్నారు. ఓ కుర్రాడి మాటలు మేమెందుకు వినాలా అనే ఇజం వారిలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ కలుపుకుపోవడం చిన్న విషయమైతే కానే కాదు. చిన్నవాడైనా భూపేష్ రెడ్డికి టీడీపీ అధిష్టానం పెట్టిన పెద్ద సంక్లిష్టమైన పరీక్షే ఇది. చదువులో న్యాయపట్టా పొంది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలతో రాజకీయ అరంగేట్రం చేశారు భూపేష్ రెడ్డి. ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఏకంగా కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీకి చెమటలు పట్టించారు.
ఇప్పుడు అధికార టీడీపీకి జిల్లా అధ్యక్ష సింహాసనానికి దిక్సూచి అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నది అధిష్టానం లక్ష్యం. ఈ లక్ష్యంలో సీఎం చంద్రబాబు సంగతి అటుంచితే యువగలం సారథి లోకేష్ అభిష్టమే అధికంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన మార్క్ రాజకీయాలకు స్థిరంగా స్టాంపు వేసుకునే యువ టీంను ఏర్పాటు చేసుకుంటున్నట్టు వినికిడి. అందులో భాగమే రాష్ట్ర వ్యాప్తంగా ఎగిసిపడుతున్న యువతరంగం. అందులో అందరికంటే పిన్న వయస్కుడు భూపేష్ కావచ్చు. వైసీపీ అధినేత జగన్ అడ్డాలో దేవగుడి కుటుంబం చేసే రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఈ టార్చ్ బేరర్ అనబడే భూపేష్ రెడ్డి జగన్ను ఎదురొడ్డి కడప రాజకీయాన్ని శాసించగలుగుతారా? ఎ బిగ్ క్వశ్చన్.